టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో రాజకీయం రూట్ మారింది. మొన్నటి వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా కొనసాగింది. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీల రచ్చ వ్యక్తిగత టార్గెట్ గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని లఘుచర్ల దాడులు రేవంత్ కేటీఆర్ మధ్య టార్గెట్ గా మారింది. లఘుచర్లలో ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ కోసం జరగాల్సిన ప్రజా అభిప్రాయ సేకరణ సమావేశం అధికారులపై దాడులకు వేదికగా మారింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో అధికారులపై జరిగిన దాడి తనపై జరిగినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ భావిస్తున్నారు. అదే సమయంలో దాడి వెనుక జరిగిన కుట్రాకోణం మరింత ఆజ్యం పోస్తుంది. దాంతో సీఎం రేవంత్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత రాజకీయ వైషమ్యంగా మారింది. బీఆర్ఎస్ నేతల దాడి విషయంలో 2-3 మంత్రులు మినహా మరే సీనియర్లు ఆ విషయంపై స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతల తీరుపై ఒంటి కాల్పై లేచారు. తొక్కుతూ వచ్చా, అధికారం చేపట్టా, తొక్కి నారతీస్తా, పార్టీని మొలవనీయనని సవాల్ విసిరాడు. ఫామ్ హౌస్ లో తాగి పంటే ఆ బిల్లు చెల్లిస్తారంటూ తనదైన షెల్లో సెటర్లు వేశారు. రేవంత్ పై జరుగుతున్న ముప్పెట దాడిపై జర్నలిస్టు టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవసరం తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద తన అక్కస్ని, ఆక్రోశాన్ని మరొకసారి వెలగక్కారు. అడపదడప ఏదైనా సభల్లో అంశాలను టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా వరంగల్లో జరిగిన సభలో మాత్రం బీఆర్ఎస్ పార్టీని అధినేత కేసీఆర్ని తొక్కేస్తా అంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. దీనికి వెనక ఉన్న కారణం ఏంటంటే ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పార్టీ పోషించట్లేదు, కేవలం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి ఆ రకంగా వార్నింగ్ ఇచ్చారనేది కూడా రాజకీయ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే వరంగల్ సభలో స్పష్టంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీని తొక్కి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పి నేను చెప్పిన మాట నిలబెట్టుకున్న అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో 0కే పరిమితం చేస్తామన్నాం, చేశాం. ఇక బీఆర్ఎస్ పార్టీని ఎదగనీయము, మొలవనీయము, ఇది ఛాలెంజ్ కాసుకోనంటూ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం, ఆయనను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర కన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెటే చేసినట్టుగా స్పష్టమవుతుంది. ఇంకా కొన్ని అంశాలు చూస్తే వాస్తవంగా ప్రతిపక్ష పాత్ర వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలంటే ప్రజా వ్యతిరేక అంశాల ఆధారంగా తిరిగి ప్రజల అభిమానం పొందేందుకు ముందుకు వెళ్తే ప్రతిపక్ష పాత్ర సక్రమంగా నిర్వహించినట్టు అవుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా రేవంత్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కడ తరఫున భూసేకరణ అభిప్రాయానికి సంబంధించిన అంశాలలో కలెక్టర్ ప్రతీక్ జైన్ కావచ్చు లేదా కడ అధికారి వెంకరెడ్డి వీళ్ళిద్దరూ లగిచెర్ల గ్రామం పోయినప్పుడు మూకుమ్మడి దాడులు, కర్రలు, రాళ్ళు, కారపొళ్లతోటి దాడి చేయడం వెనుక స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ స్కెచ్ అనేది కూడా అర్థమైపోతుంది. అంటే ఏ రకంగానైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే కొంత గందరగోళం ఏర్పడుతుంది, తిరిగి ఆ పరిస్థితి తమకు అనుగుణంగా మలుచుకోవాలనే ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళినట్టుగా స్పష్టమవుతుంది. ఏదైతే లగిచెర్ల గ్రామంలో జరిగిన దాడుల వెనక కేటీఆర్ లేదా కేసీఆర్ కుట్రకోణం దాగుందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ. ఆ నేపథ్యంలోనే వరంగల్లో జరిగిన సభలో తొక్కించా ఆల్రెడీ తొక్కుకుంటూ వెళ్తా ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మొలవనివ్వను అనేది పరోక్షంగా వర్ణించారంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏమేమి చేస్తున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పడుతున్నాడనే అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో స్పష్టం చేసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపకుండా కేవలం ఏదైతే శాంతి భద్రత అంశాన్ని డిస్టర్బ్ చేసి లేదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్ర వెనకున్న దాగున్న అంశాలన్నీ కూడా నాకు తెలుసు. ఇక కాసుకో, ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో తేల్చుకుందాం,
అంశాల వారీగా చర్చ పెడదాం, నువ్వేం చెప్తావో నేను దానికి సమాధానం ఇస్తా, నువ్వు సిద్ధమా అంటూ ఛాలెంజ్ కూడా చేశారు. అంటే ముఖ్యమంత్రి మాటలలో కొంత అసహనం, ఆక్రోశం స్పష్టంగా కనపడుతుంది. తన నియోజకవర్గంలో జరిగిన లగిచెర్ల దాడి వెనక పక్కాగా కేసీఆర్ స్కెచ్ ఉంది, అది వాస్తవం. ఇటువంటి చీప్ ట్రిక్స్ లేదా ఒక ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఏకపక్షంగా లేదా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనో లేదా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ ఇంత దిగజారిపోవాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలలో స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఇక భవిష్యత్తులో జరిగే అంశాలన్నీ కూడా సిద్ధమవ్వండి. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేదా భూ ఆక్రమణలే కావచ్చు, లేదా భూ కబ్జాకు సంబంధించిన ధరణి అంశాలే కావచ్చు, ఈ కారు సంబంధించిన రకరకాల అంశాలు కూడా ఒక్కొక్కటిగా అమ్ముల పదులు ఉన్నటి ఒక్కొక్కటి తీసేస్తాం, మీ సంగతి చూస్తామంటూ వారిని ఇవ్వడం నిజంగా బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ కన్నా రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వివాదం కాస్త ఇక ఏ వైపు దారి తీస్తుందో వేచి చూడాలి.